మీరు ఒకటి గమనించారో లేదో, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా మంచులకు చెడు జరుగుతుంది. కానీ ఇంత జతవనా కొడుకుని నాకెందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రే మనవడా, కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చా కదరా, ఏం చేసావు? దాని ప్యాకెట్ ఆడి 10,000 చేసా తాత. బాస్ నా మడవాడు వీడు. అప్పు తాత. హలో హలో, ప్యాడుందా? ప్యాడా ఉంది, అయితే తినేసేయి. హలో హలో, ప్యాడుందా? ప్యాడా ఉంది, అయితే తినేసేయి. ఏంట్రా మా దిగులుగా కూర్చున్నావు? ఏం లేదురా, రోజు ఒకడు ఫోన్ చేస్తాడు, ప్యాడ్ ఉందంటాడు, ఉంది అంటాను, తినే అంటాడు. దానికెందుకురా, ఈసారి అడిగితే ప్యాడ లేదని చెప్పేసి. ప్యాడుందా? ప్యాడా లేదండి, అయిపోయింది. ఈరోజు త్వరగానే తినేసినట్టున్నావే. గారు నమస్కారం అండి, ఇది తీసుకోండి. పేషెంట్ అంటే నేను ఇలా ఉండాలి, అప్పుడప్పుడు ఇలా డాక్టర్ కోసం తీసుకొస్తూ ఉండాలా. డాక్టర్ని కూడా ప్రేమించండి. సరే చెప్పు, నీకు వచ్చిన సమస్య ఏంది? ఏం లేదు సార్, ఎట్ట తినేది అట్టే బయటకు వచ్చింది. శాంపిల్ తెచ్చింటే బాగుండు కదయ్యా. తెచ్చాను కదా సార్. ఏది ఎక్కడ పెట్టావు? ఇప్పుడు మీరు తింటున్నారే అదే. రే నాన్న, వెళ్ళి కటింగ్ చేయించుకోపోరా. అమ్మా ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? వెళ్ళి చిన్న చేసుకోరా పో. అమ్మా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హీరోలా ఉన్నానా? వెళ్ళి చిన్న చేసుకోరా పో. అమ్మా ఇప్పుడన్నా హీరోలా ఉన్నానా? వెళ్ళి చిన్న చేసుకోరా పో. చిన్నగా చనుకోండి, నా కొడుకు బంగారం. అసలు 2024 మొత్తం తాకుండా ఉంటే ఈ పాటికి 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుంటా. కానీ ఈ సంవత్సరమే ఆపేద్దామా? చచ్చా వద్దులే, ఈ సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిలే. కానీ 2026లో ఫ్రెష్గా మందు మానేసి ఒకేసారి 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేద్దాం. నువ్వు స్నాప్చాట్ లో ఉన్నావా? లేదు, ఇంట్లో ఉన్నా. ఏ పిచ్చి, అది కాదు, నువ్వు స్నాప్చాట్ యూజ్ చేస్తావా అంటున్నా. లేదు, నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తా. అమ్మా బంగారు తల్లి, నీకు స్నాప్చాట్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా. లేదు, నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పండ్రు. మనం ఎప్పటి నుంచో ఈ మిడిల్ క్లాస్ లోనే ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాం తెలుసా? దురద. డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేదాకా దురదలు వచ్చేస్తాయి. డబ్బులు అయిపోయిందా దురద ఉండదు. మా టిఫిన్ కి ఏం చేసావా? చెప్పు నాయన, నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. రే మామ, ఇదిగోరా నీ దగ్గర తీసుకున్న డబ్బులు. అదేంట్రా మామ, నమ్మలేకపోతున్నాను. నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వడేంట్రా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఏదో ఒకసారి గిచ్చు. హైరా మామ, ఈసారి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఏ టీం మీద పెట్టేద్దాం అనుకుంటున్నావు? లేదురా మామ, నేను ఈసారి ఐపీఎల్ బెట్టింగ్ వేయాలనుకోవట్లేదు. ఏమైందిరా మామ? జూదం అనేది కొన్నిసార్లు గెలిపిస్తుంది, కొన్నిసార్లు నేర్పిస్తుంది. అదే జూదం మధ్యతరగతి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. సరే అయితే బెట్టింగ్ వేయనంటావు? వెయ్యను. 100కి 2,000 అంట, చూసుకో మళ్ళా. అయితే నాది 1000 రూపాయలు వేసుకో. ఇంకోసారి అయితే నాది 1000 రూపాయలు వేసుకో. సో చూసారుగా ఫ్రెండ్స్, మనిషి ఎంత నిజాయితీగా ఉండాలనుకున్నా కూడా డబ్బు ఆశ చూపించి మోసం చేస్తుంది. సో ఈ ఐపీఎల్ సీజన్ని మీ ఫ్రెండ్స్తో చూసి ఎంజాయ్ చేయండి. బెట్టింగ్స్ మాత్రం వెయ్యకండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.